कुक्कटपल्ली में पेश आया एक अफसोसनाक वाकया। आखिर क्या वजह हो सकती है जो एक 10 साल की लड़की का कर दिया गया कत्ल। तफसीलात के मुताबिक आज यानी 18 अगस्त को कुक्कटपल्ली के घर में हुआ एक 10 साल की लड़की का कत्ल। लड़की के माँ बाप काम पर गए हुए थे कि लड़की घर में अकेली थी। लड़की के फादर जब लंच के लिए 1 बजे घर पहुंचे तो घर में बेड पर अपनी बेटी की लाश मिली, जिसका बेरहमाना अंदाज में कर दिया गया था कत्ल। लड़की के फादर ने फौरी इसकी इत्तला पुलिस को दी। डीसीपी बालनगर के सुरेश कुमार की निगरानी में सीनियर पुलिस ऑफिसर्स, क्लूज टीम और फॉरेंसिक्स एक्सपर्ट के साथ क्राइम स्पॉट पर पहुंचकर लड़की की बॉडी को पोस्टमार्टम के लिए भेज दिया। इस सिलसिले में डीसीपी बालनगर सुरेश कुमार की निगरानी में एक स्पेशल टीम फॉर्म करके कातिल की तलाश शुरू कर दी है। पोस्टमार्टम रिपोर्ट आने के बाद ऑफिशियली बताया जा सकता है कि आखिर लड़की के साथ क्या हुआ था। ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clock ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30 అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తా ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్ గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు. వీఆర్ వెరిఫైయింగ్. పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి 6th క్లాస్ హాలిడేస్ ఇచ్చారని చెప్పినారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ.